దేశం తలగబడుతుంటే సంగీతం వాయించిండట వెనకటేదో దేశం రాజు అగో అట్లనే చేస్తున్నాడు మోడీ సారు అని చర్చ నడుస్తున్నది ఇప్పుడు దేశంలో. మౌన ప్రధానమంత్రి అని మన్మోహన్ సింగ్ సార్ అని అంటారు కానీ యుద్ధం మీద కానీ విదేశీ వాణిజ్యం మీద కానీ సప్పుడు చేయని ప్రధానమంత్రిగా మౌన ముద్రల మునిగిదేలుతున్న ప్రధానిగా మోడీ సార్నే చెప్పాలి అని అంటున్నారు. ఎందుకు ఏమిటనేది ఈ ముచ్చటింట తెలుస్తుంది. ఓ దేశ ప్రధానమంత్రి మీద బాంబులేసి చంపితే సప్పుడు లేదు. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉన్నా ఆ ఆయిల్ రేట్లు మన దేశాన్ని కింద మీద చేస్తాయి కావచ్చన్నా నోరు మెదుపుతలేడు మోదీ సారు. ఇప్పుడు ఇరాన్ దేశం ఐరిస్ దేనా అనే యుద్ధ నౌకను అమెరికా ఇజ్రాయెల్ దేశాలు హిందూ మహాసముద్రంలో ముంచితే కూడా కనీసం ఖండించుడు కూడా ఖండిస్తలేడు. అగ్గో కండక్లేని తిప్పల కత్తిపీటకెందుకు? వాళ్ళెవలో అనుకొని దానిలాడితే మన మోడీ సార్కి ఏం ఆరాటం? వాళ్ళెవలో కొట్టుకొని కొంపలు ముంచుకుంటే నడుమిట్లకు పోయి గాలికి పోయే కంపను గోసికి తలిగించుకున్నాడు ఎందుకు అని కొందరంటారు కావచ్చు. కానీ ఇరాన్ దేశ ఐరిస్ దేనా యుద్ధ నౌకను మన దేశానికి రమ్మని ఆహ్వానం పంపితేనే వచ్చింది. పోయిన నెల 19 తారీఖున విశాఖపట్నం మిలన్ విన్యాసాలల్లా పాల్గొన్నది ఆ ఐరిస్ యుద్ధ నౌక. తిరుగు ప్రయాణంలో హిందూ మహాసముద్రం నడుమిట్ల సబ్మెరైన్ బాంబులు వేల్చి ఐరిస్ దేనాను నిట్ట నిలువున ముంచిండ్రట. హాగో దాని మీద మోడీ సార్ మాట్లాడాలి కదా. నోరు మెదుపుకుంటుంటే ఎట్లా? మేము రమ్మని అడిగితే వాళ్ళు వచ్చిండ్రు. మా దేశానికి వచ్చి తిరిగిపోతుంటే యుద్ధ నౌకను ముంచుడు అమెరికా ఇజ్రాయెల్ దేశాలు తప్పు చేసినాయని ఒక్క మాట ఆయన అనాలి కదా. కానీ నోరు మూత పడ్డట్టు సప్పుడు చేస్తలేడట. పాపం ఆ ఐరిస్లో మొత్తం 180 మంది ఉంటే దాంట్లో 32 మందిని శ్రీలంక సైన్యం కాపాడిందట. మోడీ సార్కు ట్రంప్ దోస్తు కాబట్టి మాట్లాడతలేడు కావచ్చు కానీ దేశం గురించి ఆలోచన చేయాలి కదా. దేశాలకు నడుము ఉండాల్సిన సంబంధాలు చెడిపోకుండా చూడాలి కదా. ఎంతసేపు అమెరికా దేశపోడు చెప్పిందే ఇనుకుంటా పోతే రేపు మనల వాని వాకిట్ల కట్టేసుకున్నట్టు చేస్తాడు. ఇప్పటికే అమెరికా ఓడు చెప్పిన వాళ్ళ దగ్గరనే ఆయిల్ కొనాలని షరతులు పెడుతున్నాడు. యుద్ధం చేయబట్టి స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. అయినా మోడీ సార్ మాట్లాడకపోవుడు ఏందని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్ కూడా. అధికారం చేతులున్నది కదా అని తన కింద పని చేసేటోళ్లతోని ఆడుకునే ఆఫీసర్లు కొందరుంటారు. వాళ్ళకంటే రక్తాలు వీడ్చే నల్లులు జలగలు దోమలనయం అవి ఒంట్లున్న రక్తాన్ని తాగుతాయి అని కొందరు జిడ్ ఆఫీసర్లు మాత్రం పెట్టరాని తిప్పల పెడుతుంటారు కొలువు చేస్తున్న వాళ్ళను. వాళ్ళ ఇంట్లలోళ్ళైనా బయటి బాధలు ఏమన్నా ఉన్నా ఆ కోపం మొత్తం తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మీద తీరుస్తుంటారు. హాగో గసంటే ఆఫీసర్ల బుద్ధి వచ్చేటట్టు చేసిండు ఒక కింద పని చేసే పిల్లగాడు. ఏం చేసిండు అనేది తెలవాలంటే మీరు కూడా ఇది చూడాలి. ये तो सर मैंने ऑपरेशन करवाया है जिसके कागज है और ये मैं पट्टी अट्टी करता हूँ लिखे हैं ये दवा और चीफ साहब वो दिखा भी देते हैं। हाँ दिखाओ गांड दिखाओ अच्छी तरह। देखिए सर ये पट्टा हो रहा है मेरे उधर देखिए पीछे सर आप इधर ना देखो उधर देखो उधर देखिए सर आप उधर देखो कैसे नहीं किस आदमी को जो చూడుండ్రి సార్ చూడుండ్రి సాక్ష్యాలు కావాలి అని అడిగినావు కదా. చూడు మంచిగా చూడు కనిపించకుంటే భూతాద్దం పెట్టి మరి చూడు అన్నట్టు మొత్తం ఇప్పి చూపెడుతున్నాడు. ఏం చేయాలనో తెలియక కుర్చీలో కూర్చొని ఏదో చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆఫీసరు. మరి లేకుంటే ఎందుల్లా చిన్న జాబులు చేస్తున్న వాళ్ళంటే లోకువైతున్నది పైనున్నోళ్లకు. అందుకే బుద్ధొచ్చే పని చేసిండు. ఉత్తరప్రదేశ్లో రైలు నడిపే నౌకరీ చేసే రాజేష్ అనే ఓ అన్న నా ఆరోగ్యం మంచిగా లేదు అర్షమోళ్ళు అయినాయి ఆపరేషన్ చేయించుకున్నా కూసునుడు నిలబడు తిప్పలవుతున్నది డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు జర నాకు లీవ్ లీయుండ్రి అని అడిగితే తిప్పల పెడుతున్నాడట. అంతేకాదు నీకు ఆపరేషన్ అయినట్టు సాక్ష్యాలు చూపిమని అడిగిండట. మరి ఆ ఆఫీసర్ గానికి కొలువెట్లు వచ్చిందో ఎవడిచ్చో ఏమో కానీ అర్షమోళ్ళు అయినాయి అంటే సాక్ష్యాలు అడుగుడేందో గదేం బుద్ధో వానికి. అట్లా అడిగినందుకు వానికి తగ్గట్టే రాజేష్ అనే లోకో పైలట్ ఆపరేషన్ చేసిన సర్టిఫికేటు మందులు పట్టీలను కవర్ల నుంచి బయట గుమ్మరించి తర్వాత ప్యాంట్ ఇప్పి చూడని ఆఫీసర్ ముంగట వంగే వరకు తన ముఖం ఏడబెట్టుకోవాలనో తెలియక చేసిండు ఆఫీసర్ గాడు. మరి లేకుంటేంది ఎవడన్నా అర్షమూలలు అయినాయి అని అబద్ధం చెప్పుకుంటాడా? ఒకవేళ అయినా నలుగురు నవ్వుతారని ఎవరికి చెప్పుకోడు. గసొంటిది సాక్ష్యాలు కావాలనే వరకు ఆఫీసర్ గాని ఇజ్జతి సిగ్గు శరం మానం మర్యాదలు సోషల్ మీడియాలో కలిపిండు. అంతకు ముందు ఎంత కష్టపెట్టిండో అవస్థ అవుతున్నా డ్యూటీలు చేయాలని ఎంత తిప్పల పెట్టిండో. ఎసొంటోనికి అసొంటి మందే పెట్టాలి అన్నట్టు వీడియో తీసుకుంటే ఆఫీసర్ గాని పరువు మొత్తంగా అంగల కలిపిండు. ఇంకోసారి లీవ్ కావాలని అడుగుడే ఆలస్యం ఎంబటి సంతకం పెట్టి తోలుతాడు కావచ్చు. మరి లేకుంటే ఏంది పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగింది అన్నట్టు చేస్తే వెనకటి నడిచింది కావచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చినాక ఎవరు మాత్రం మూకుంటారు చెప్పుండ్రి. మంచి పని చేసినవే రాజేష్ అన్న అని మెచ్చుకుంటుర్రు. గిసొంటి ఆఫీసర్ల టార్చర్ తట్టుకోలేని వాళ్ళు.